క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని మహాకృప వలన ఈ సెప్టెంబర్ మాసం 2వ తారీఖున ఆయన సన్నిధిలో ఈ శుభవచనం వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ పరిపూర్ణమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచనం కీర్తనల గ్రంథం 61వ సంకీర్తన 2వ వాక్యం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈరోజు శుభవచనం మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేవాడు. నీ జీవితంలో ఏ ఎత్తైన కొండలున్నాయో నాకు తెలియదు. ఒకవేళ ఆ కొండలు ఎక్కలేక ఆ సమస్యలు జయించలేక నువ్వు జీవితంలో వైరాగ్యంలోకి వెళ్ళిపోయేవేమో. ఈ కొండ నేను ఎలా ఎక్కగలను, ఈ కొండ మీదకి నేను ఎలా ఎక్కి ప్రభువుని ఆరాధించగలను అని అనుకుంటున్నావేమో. దావీదు ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన చూడండి. దావీదంటేనే దేవునికి అంత ఇష్టం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రతిదీ సాధ్యమని నమ్మి దేవుని అడుగుతున్నాడు. ఏమన్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. ఎంత బలమైన మాట అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న మీరు మీ జీవితంలో ఎత్తైన కొండలు ఉన్నాయేమో, అవి ఎక్కలేక సతమతమైపోతున్నారేమో, దిగులు పడుతూ కూర్చున్నారేమో, నిరాశతో కూర్చున్నారేమో, జీవితంలో చింతలతో కూర్చున్నారేమో. ఈ కొండ నేను ఎలా ఎక్కగలను, ఈ కొండ నేను ఎలా ఎక్కగలను, ఈ కొండ మీదకి ఎక్కి నేను ప్రభువుని ఎలా ఆరాధించగలనని దిగులు పడుతూ కూర్చున్నావేమో. దావీదు వలె ప్రార్థన చేయి. యేసయ్యకు సమస్తం సాధ్యం. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి యేసయ్య నిన్ను ఎక్కించేవాడు. నీ జీవితంలో అనారోగ్యం అనే ఎత్తైన కొండ ఎక్కలేకపోతున్నావా? ఆర్థికపరమైన ఇబ్బందులనే ఎత్తైన కొండలు ఎక్కలేకపోతున్నావా? జీవితంలో కుటుంబ సమస్యలనే ఎత్తైన కొండలు ఎక్కలేకపోతున్నావా? ఆయా కష్టాలు, ఆయా సమస్యలు, ఆయా దిగులు, ఆయా వాతావరణం, ఆయా చింతలు, బాధలు ఈ ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కలేకపోతున్నావా? ఈరోజు అడుగు, యేసయ్యను అడుగు. యేసయ్య నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేవాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బలమైన ప్రార్థన దావీదు ప్రార్థన. దావీదు ప్రార్థనాపరుడు. విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు. ప్రభుని అడిగేవాడు, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా, నన్ను ఎక్కించయ్యా. నేను అక్కడ ఎక్కి నిన్ను ఆరాధన చేయాలయ్యా, నేను ఆ స్థలంలో ఎక్కి నిన్ను గణపరచాలయ్యా అని దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ఆశ తీర్చాడండి దేవుడు. దావీదు ఆశ తీర్చాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి దావీదును ఘనపరిచిన దేవుడు ఈరోజు మన మధ్యలో సజీవుడుగా ఉన్నాడు. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించి నిన్ను నీ కుటుంబాన్ని ఆ ఎత్తైన కొండ మీద ఉంచి ఆయన నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మన పరిచర్యల ద్వారా, మన సంఘం ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన బిడ్డల ద్వారా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాలని యేసయ్య ఆశపడతాడు. మనకైతే అది అసాధ్యమే. ఆ ఎత్తైన కొండల మీదకి ఎక్కటం మనకైతే అసాధ్యమే. కానీ మనం నమ్మిన దేవుడు, సిలువలో మన కొరకై తన ప్రశస్తమైన ప్రాణమిచ్చిన దేవుడు, కల్వరి సిలువలో తన కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు, ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తావా దావీదులాగా? అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు నా ముందున్నాయి. అవి ఏదైనా సరే, నిరుద్యోగమా, లేకపోతే కుటుంబ సమస్యల, గర్భం లేని పిల్లల, గర్భం దాల్చని పిల్లల, లేకపోతే కుటుంబంలో వచ్చే శోధనల, కష్టాల, మాట వినని పిల్లల, అవి ఏవైనా, ఆ ఎత్తైన కొండలు ఏవైనా సరే దావీదులాగా దేవుణ్ణి అడుగు. ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు నా ముందున్నాయ్యా, ఈ ఎత్తైన కొండలపైకి నన్ను ఎక్కించయ్యా, నన్ను ఎక్కించయ్యా. ఈ ఎత్తైన కొండ మీదకి ఎక్కి నేను నిన్ను ఆరాధన చేయాలయ్యా, నిన్ను ఘనపరచాలయ్యా, నీ నామాన్ని స్తుతించాలయ్యా. ఎక్కడ కూడా నేను కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు నా ముందున్నాయ్యా, నన్ను ఎక్కించయ్యా.
ఈ కొండపైకి నన్ను ఎక్కించయ్యా, ఈ కొండ మీదకి ఎక్కి నేను నిన్ను ఆరాధన చేయాలయ్యా, నేను గణపరచాలయ్యా. నువ్వు ప్రభువుని అడిగితే దావీదును ఎత్తగిన కొండ మీదకి ఎక్కించి దావీదును గణపరిచిన దేవుడు ఇదిగో ఉదయకాలం ఆయన సజీవుడుగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మృతుడనైతేను కానీ యుగయుగములు సజీవుడునయ్యు నన్ను సెలవిచ్చిన దేవుడు, నీ కొరకు నా కొరకు సమస్తము అనుగ్రహించే దేవుడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి, మన బిడ్డలను ఎక్కించి, మన పరిచయాలను ఎక్కించి, మన కుటుంబాలను ఎక్కించి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం? ప్రార్థన చేస్తూ ఉందామా? దావీదులాగా ప్రార్థన చేస్తావా? ప్రభా, నా ముందు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఉన్నాయి, నా కుటుంబంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఉన్నాయి, నా జీవితంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఉన్నాయి, నా పిల్లల జీవితంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఉన్నాయి అయ్యా. మమ్మల్ని ఎక్కించయ్యా, మమ్మల్ని పైకి ఎక్కించయ్యా. నీవు అడిగితే యేసయ్యా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం? ప్రార్థన చేద్దామా? దావీదులాగా మనం కూడా యేసయ్యను అడుగుదామా? అడుగుడి ఇయ్యబడును అన్నాడు యేసయ్య. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి, ఈ సెప్టెంబర్ మాసం 2వ తారీఖున దావీదు 61వ కీర్తన 2వ వచనంలో నుంచి భూదిగంతముల నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అన్నాడయ్యా. అడిగాడు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పారు మీరు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పారు. నా నామమును మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నారు. విశ్వాసంతో దావీదు అడిగాడయ్యా. దావీదు ఆశను తీర్చిన దేవుడవు. ఈరోజు మా ప్రియులు, మా జీవితాల్లో మేము ఎక్కలేనంత ఎత్తైన కొండలు మా ముందున్నాయి అయ్యా. అది నిరుద్యోగం, అది ప్రభా నిరాశ, అది అనారోగ్యం, అది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మాట వినని పిల్లలు, లోబడిని జనాంగము, సంఘ పరిచర్యలు, అవి ఏవైనా సరే ఈరోజు మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు. దావీదుని ఎక్కించి దావీదును గణపరిచిన దేవుడు. గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని తీసుకొచ్చి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి ఇశ్రాయేలుకు రాజుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు, మా దేవుడవు, సజీవుడు అయ్యా. ఈ ఉదయకాలం ఈ మాట ద్వారా మా అందరినీ మీరు బలపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఈ తండ్రి, వింటున్న వారి జీవితాల్లో ఎక్కలేని ఎత్తైన కొండలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి ఎక్కి బిడ్డలు నీ నామాన్ని ఘనపరచుటకు సహాయం దయచేయండి. మీకు సమస్తం సాధ్యమయ్యా, మీకు సమస్తం సాధ్యమయ్యా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్న దేవానికి స్తోత్రాలు. ఈరోజు మా బిడ్డలు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి ప్రభా. హాస్పిటల్, ఐసీయూలోని బిడ్డలను ముట్టి బాగు చేయండి ప్రభా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ఆటోల్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, తండ్రి స్కూటర్స్ మీద వెళ్తున్నా, నీ బిడ్డలకు నీ క్షేమము కలుగును గాక. సహాయం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాలు దీవించండి, వారి పెట్టుబడులను ఆశీర్వదించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. ఈరోజు వారి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు తండ్రి వారి కుటుంబాలను మిక్కిలి ఆశీర్వదించండి. రాబోయే నూతన సంవత్సరాలు బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. అలాగే మా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు వారి గర్భాలు తెరిచి బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారి సమస్యలు పరిష్కరించి సమాధానం, సహాయము దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయాలు తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని అయ్యా తండ్రి శుభవచనం ద్వారా మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించి ఆశీర్వదించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం కార్యక్రమంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ వారు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభు వారిని ఎక్కించి ఆశీర్వదించినట్లుగా ఆయన కృపా సమాధానం మనందరికీ, సిబిసి పరిచర్లకు మెండుగా కలుగునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.